తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై 2 రోజుల్లో క్లారిటీ రాబోతోంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ ఏఐసీసీ పెద్దలతో సమావేశం కాబోతున్నారు. ఇక తాజాగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన ఏఐసీసీ పెద్దలతో చర్చలు జరపనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పెద్దల్ని కలిశారు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆయన ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో మరోవైపు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో సమావేశమైన తర్వాత మంత్రివర్గ విస్తరణపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా మరొక 2 రోజులు అంటే ఈ నెల 21వ తేదీ కల్లా పూర్తి స్థాయిలో క్యాబినెట్ విస్తరణ చేసేందుకైతే ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి వెళ్ళడం తాజాగా ఈ అంశానికి బలం చేకూరుస్తుంది. అసలు త్వరలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 6 మంత్రి పదవులను ఒకేసారి భర్తీ చేస్తారనే టాక్ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్ళడం కూడా అందుకు బలం చేకూరుస్తుంది. ఈ నెల 21న అంటే ఎల్లుండి లోపు క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని ముందు నుంచి గాంధీ భవన్లో ప్రచారం జరుగుతుంది. దీంతో భట్టి ఢిల్లీ టూర్కు ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని క్యాబినెట్లో 12 మంది ఉండగా మరొక 6గురిని మంత్రులుగా తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న 6 స్థానాలను కూడా ఒకేసారి భర్తీ చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొన్నింటిని ఖాళీగా ఉంచడం వల్ల ఆ పదవుల కోసం పైరవీలు జరిగితే అనవసర వివాదాలు తలెత్తాయనే అభిప్రాయం కూడా కనబడుతోంది. దీంతో ఈ 6 పదవులు ఇప్పటికే కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు 10 నెలలు అవుతుంది. పూర్తి స్థాయి క్యాబినెట్ ఏర్పాటు చేస్తే ఇక అడ్మినిస్ట్రేషన్పై ఫోకస్ పెట్టొచ్చంటూ ముఖ్యమంత్రి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఈ 6 పదవులను త్వరలోనే భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ లేకపోవడంతో ఆ 6 మంత్రి పదవుల కోసమైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర స్థాయిలో పోటీ నెలకొంది. ముఖ్యంగా సామాజిక వర్గాల సమీకరణల ఆధారంగా ఈ 6 మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారి మధ్య బాగా పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే గత క్యాబినెట్లో వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టుగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈసారి అన్ని వర్గాలకు సమతుకం ఇచ్చేలా ప్రయారిటీ ఇచ్చేలా హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా ఏ సామాజిక వర్గాలకి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై కూడా చర్చించేందుకు ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హైకమాండ్ పెద్దలకు క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు అటు నిజామాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలకైతే ఇప్పటికీ ప్రాతినిధ్యం లేదు. అది కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక క్యాబినెట్ విస్తరణలో నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలే పెద్ద సమస్యగా ఉన్నారు. ఇప్పటికే ఉత్తమ్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు. దీంతో మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అడుగుతుండడంతో అదొక కొంత చిక్కుముడిగా ఉండే అవకాశం ఉంది. అయితే ఉత్తమ్ భార్యకు ఇప్పటికే అంచనాల కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడంతో కాస్త ఆ వ్యవహారం సద్దుమణిగింది. మరి ఏం చేస్తారనేది ఇంకా తేలాల్సింది. మరోవైపు ఎస్టీ ఎమ్మెల్యే బాలు నాయక్ మంత్రి పదవి ఆశిస్తున్నారు అదే జిల్లా నుంచి. సో ఇంతమందికి ఒకే జిల్లా నుంచి ఇస్తే ఏంటనేది ఒక చర్చ. దాంతోపాటు ఇటు మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్ రావు కూడా ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నారు. మరోవైపు అటు వివేక్ సోదరులు కూడా పోటీ పడుతున్నారు. వివేక్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఆయన కుమారుడు వంశీ ఎంపీగా ఉన్నారు. సో ఒకే ఫ్యామిలీకి ఇన్ని పదవులు అంటూ అక్కడ కాస్త ఇబ్బందికరమైన అంశాలు ఇబ్బందిగా పరిణమించే ఛాన్స్ ఉంది. ఒకసారి మీకు నేను గ్రాఫిక్స్ రూపంలో అసలు ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మూవ్ ఆన్. రైట్, ప్రస్తుతానికి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆశావాహులు ఎవరో మీకు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. తొలుత సుదర్శన్ రెడ్డి బోధన నియోజకవర్గానికి చెందినటువంటి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గం నుంచి ప్రధానంగా ఆయన పోటీలో ఉన్నారు. మొదటి నుంచి కూడా సుదర్శన్ రెడ్డి పేరు వినిపిస్తుంది. ఇప్పటికే తొలుత ముఖ్యమంత్రితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళు రెడ్డిలో ఎక్కువగా అయ్యారంటూ బాగా విమర్శలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ నుంచి ప్రస్తుతానికి ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా నిజామాబాద్ నుంచి ఎవరికో ఒకరికి ఇవ్వాలి. కాబట్టి సుదర్శన్ రెడ్డి సీనియర్ నేత, కాంగ్రెస్లో గతంలో కూడా ఆయన మంత్రివర్గంలో గతంలో పనిచేశారు. ఈ నేపథ్యంలో మరి ఆయనకి ఈసారి మంత్రి పదవి ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం బోధన నియోజకవర్గం నుంచి ఆయన ప్రాతినిధ్యం ఉన్నారు. దాంతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పనిచేసిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. అంతేకాదు ఏకంగా తాను హోంమంత్రి అవుతానంటూ ఆయనే ప్రకటించుకున్నారు. ఖచ్చితంగా తనకు మంత్రి పదవి ఇస్తారనే కండిషన్తోనే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను, నాకు హైకమాండ్ నుంచి ఆ హామీ ఉందంటే ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. సో ఏం జరగబోతుంది మరి, కోమటిరెడ్డికి మంత్రి పదవి దక్కుతుందా ఏంటనేది? ఎందుకంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యకి
పబ్లిక్ అది అంచనాల కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఈయనకు లైన్ క్లియర్ అయిందని అందరూ భావిస్తున్నారు. మరి చూడాలి, అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అన్ని రకాలుగా లైన్ క్లియర్ అయితే కనుక ఆయన మంత్రి అవడం ఖాయమనే చర్చ సాగుతుంది. రైట్, ఇక నెక్స్ట్ మల్రెడ్డి రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి పోటీ పడుతున్న మరొక నేత ఇబ్రహీంపట్నం నుంచి. ఈయనకు కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు కూడా ఛాన్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా ప్రాతినిధ్యం లేదు కాబట్టి రంగారెడ్డి జిల్లాకి ఇస్తే కనుక తనకే వస్తుందంటూ ఆయన కూడా చాలా ఆశ పెట్టుకున్నాడు. ఆశాబాహులు ఈయన కూడా ప్రముఖంగా పేరు వినిపిస్తుంది. రైట్, ఇక రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇస్తే తనకు కూడా అవకాశం వస్తున్నట్టు రామ్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అయ్యేది రేవంత్ రెడ్డి అంటూ సంచలన ప్రకటన చేసి వార్తల్లో నిలిచారు పరిగి రామ్మోహన్ రెడ్డి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా గంపెడాసలు పెట్టుకున్నారు. అయితే గీతే తాను కూడా మంత్రి పదవి వస్తుంది, ఖచ్చితంగా రెడ్డి సామాజిక ఈక్వేషన్లో భాగంగా తనకి మంత్రి పదవి దక్కుతుందంటూ ఆయన భావిస్తున్న పరిస్థితి. చూడాలి, మరి ఇంతమంది ఉన్నారు: సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, అలాగే రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి. వీళ్ళందరూ కూడా చాలా గంపడ ఆశలు పెట్టుకున్నారు. మరి ఎవరికి దక్కుతుంది రెడ్డి సామాజిక వర్గం నుంచి అనేది ఇంకా ఆసక్తిని ఉత్కంఠ రేపుతాను. రైట్, మూవ్ ఆన్. నెక్స్ట్ వెలమ సామాజిక వర్గం నుంచి కూడా తీవ్రమైన పోటీ ఉంది. ఈ నేపథ్యంలో వెలమ సామాజిక వర్గం నుంచి ప్రేమ్ సాగర్ ప్రధానంగా పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికైనా ఢిల్లీలో లాబింగ్ చేసిన పరిస్థితి. చాలా రోజుల నుంచి నా ఢిల్లీలో పెద్దల్ని కలుస్తున్నారు. తనకు మంత్రి పదవి రావాలని కోరుకుంటున్నారు. చాలా సీనియర్. ఈ వెలమ కోట నుంచి మంత్రి పదవి ఇస్తే కనుక తనకి ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటూ ప్రేమ్ సాగర్ రావు గట్టిగా హైకమాండ్ పెద్దల దగ్గర ఆయన ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. రైట్, నెక్స్ట్ ఇక మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి నుంచి. ఈయన కొత్తగా ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ వెలమ సామాజిక వర్గం నుంచి తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందన్న ఆశతో మదన్ మోహన్ రావు కూడా తనకున్న పరిచయాలతో ఢిల్లీ పెద్దల దగ్గర తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. తనకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. తాను ఆల్రెడీ ఐటీ మినిస్టర్ అంటూ కొద్ది రోజులు ప్రచారం కూడా సాగింది. తొలుత రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేస్తారంట. కానీ అది కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ ఒకవేళ క్యాస్ట్ ఈక్వేషన్లో కనుక వెలమకి ఇస్తే కనుక ప్రేమ్ సాగర్తో పాటు మదన్ మోహన్ రావు కూడా తీవ్రమైన పోటీ ఇస్తున్నారు. మరి చూడాలి హైకమాండ్ ఎవరిని సెలెక్ట్ చేస్తుందో, ఎవరికి ఆ పదవి వరిస్తుందో. రైట్, నెక్స్ట్ ఇక బీసీ సామాజిక వర్గం నుంచి ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ప్రధానంగా పోటీ నెలకొంది. బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాకాటి శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఈయన మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. వాకాటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకాటి శ్రీహరి మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో ప్రముఖంగా ఆయన పేరు వినిపిస్తుంది. ఒకానొక దశలో సీఎం రేవంత్ రెడ్డి ఈయనని ఆల్రెడీ సెలెక్ట్ చేసినట్టుగా కూడా అధిష్టాన పెద్దలకి ఈయన పేరు సూచించినట్టుగా లిస్టులో ఈయన పేరు ఇచ్చి వచ్చినట్టుగా కూడా వార్త వస్తుంది. చూడాలి మరి వాకాటి శ్రీహరి నిజంగా. అయితే ఇక్కడ ఒక సమస్య, మళ్ళీ వాకాటి శ్రీహరి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. ఎందుకంటే అక్కడి నుంచి సీఎం ఉన్నారు, ఆల్రెడీ మంత్రులుగా ఉన్న పరిస్థితి ఉమ్మడి మహబూబ్ నగర్ నుంచి. సో మళ్ళీ వాకాటి శ్రీహరి ఇస్తే కనుక కానీ ఎట్టి పరిస్థితుల్లో వాకాటి శ్రీహరి బీసీ ఈక్వేషన్లో తనకే వస్తుందని నమ్మకంతో ఉన్నారు. మొదటి నుంచి కూడా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మరొక నేత కూడా పోటీగా ఉన్నారు. బీసీ నుంచి బీర్లా ఐలయ్య, ఆలేరు నుంచి. ఆయనే బాహటంగానే బీర్లా ఐలయ్య చెప్తున్న పరిస్థితి. తనకు మంత్రి పదవి తాను కూడా అర్హుని, బీసీ నుంచి తనకు సీనియర్ రావాలంటూ ఆయన బాహటంగా ప్రకటిస్తున్నారు. ఆయన కూడా ఏసీసీ లెవెల్లో ట్రై చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి బీర్లా ఐలయ్య ఇప్పటికే ఆలేరు నుంచి విప్ పదవి ఉంది. సో ఏం చేస్తారు మరి? బీర్లా ఐలయ్యకి ఇస్తారా, వాకాటి శ్రీహరికి ఇస్తారా అనేది కొంత వేచి చూడాల్సిన అంశం. బీసీ నుంచి కూడా ఆసక్తికర పోటీ. రైట్, ఇక నెక్స్ట్ బీసీల తర్వాత ఎస్సీ నుంచి కూడా తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి. మరి ఎస్సీల నుంచి ప్రధానంగా చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేక్ అలాగే వివేక్ బ్రదర్ బెల్లంపల్లి నుంచి వినోద్, ఈ ఇద్దరు కూడా తీవ్రమైన పోటీ ఉంది. వివేక్ బ్రదర్స్లో ఎవరికో ఒకరికి, ఎందుకంటే ఆల్రెడీ వినోద్ చాలా సీనియర్. గత ముఖ్యమంత్రుల హయాంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన పనిచేశారు. ఇంకా వివేక్ చెన్నూరు నుంచి ఆయన ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. కొత్తగా ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. సో వివేక్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. ఈసారి చాలా సీరియస్గా ట్రై చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే ఇద్దరు ఉన్నారు. ఆల్రెడీ వంశీ ఎంపీగా ఉన్నారు ఆయన పెద్దపల్లి నుంచి. సో మరి ఈ ఒకే కుటుంబం నుంచి ఒకే కుటుంబం నుంచి 3 పదవులు అనే ఒక వాదన కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కనుక కాస్త ఇబ్బందికర పరిస్థితిలో ఉండే అవకాశం ఉంది. ఇక్కడ ఒకవేళ ఆ పరిస్థితి కనుక వస్తే నెక్స్ట్ ఆ ఛాన్సు తనకి ఇవ్వాలంటూ అడ్లూరు లక్ష్మణ్, ధర్మపూర్ నుంచి ఉన్నటువంటి అడ్లూరు లక్ష్మణ్ గట్టిపోటీ ఇస్తున్న పరిస్థితి ఎస్సీ సామాజిక వర్గం నుంచి.
అడ్లూరి లక్ష్మణ్ పేరు ఒకనొక దశలో పీసీసీ అధ్యక్ష పదవి రేసులో కూడా వినిపించింది. అంటే ఏ స్థాయిలో పోటీ ఇస్తారో మరి చూడాలి. సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా మరి అప్పుడు ఆ పీసీసీ పదవి బీసీకి వెళ్ళిపోయింది. మంత్రి పదవి కనుక తనకు ఈ ఇద్దరు బ్రదర్స్ వివేక్ బ్రదర్స్ కనుక కాకపోతే తనకే వస్తుందని గంపెడాస్తూ ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్. మరి చూడాలి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది ఎస్సీ సామాజిక వర్గం నుంచి. నెక్స్ట్ ఇక ఎస్సీ తర్వాత ఎస్టీ సామాజిక వర్గం ప్రధానంగా బాలునాయక్ దేవరకొండ నుంచి బాలునాయక్ ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఈయన పోటీ పడుతున్నారు. మొదటి నుంచి కూడా ఎస్టీ నుంచి కనుక మంత్రి పదవి ఇవ్వదలుచుకుంటే తనకే ఇవ్వాలి, తనకే వస్తుంది అనే ధీమాతో ఆయన ఉన్నారు. ఎందుకంటే సీనియర్ బాలునాయక్ చాలా సీనియర్ పార్టీలో కానీ కాబట్టి తనకే వస్తుందని నమ్మకంతో బాలునాయక్ ఖచ్చితంగా చాలా గట్టి ధీమాతో ఉన్నారు. ఆల్రెడీ హైకమాండ్ దగ్గర కూడా ఈయన పేరు వెళ్ళినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ మరి అది ఎంతవరకు నిజమని తెలియదు. కానీ తను చాలా హోప్స్తో ఉన్నారు బాలునాయక్ కనుక కాదు అనుకుంటే కనుక సమీకరణాలు ఇంకేమైనా మారితే జిల్లాల వారిగా ఆలోచిస్తే కనుక రామచంద్ర నాయక్ డోర్నకల్ నుంచి ఈయన కొత్తగా గెలిచారు రామచంద్ర నాయక్. మరి బాలునాయక్ను కాదనుకుంటే కనుక రామచంద్ర నాయక్ ఎస్టీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి వచ్చే అవకాశం. ఎందుకంటే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ చాలా సన్నిహితంగా ఉంటారు. చూడాలి మరి ఎవరికి వస్తుంది. బాలునాయక్ కూడా సన్నిహితంగా ఉంటారు, లేదంటే రామచంద్ర నాయక్. ఈ ఇద్దరిట్లో మరి ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఎవరికి వస్తుంది. రైట్. నెక్స్ట్ చివరిగా మైనార్టీకి అయితే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మైనార్టీకి ఎవరికొవరికి ఇవ్వాలి కాబట్టి మైనార్టీల నుంచి ఖచ్చితంగా అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా ఉన్నారు. తనకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో అమీర్ అలీ ఖాన్ కూడా ఉన్నారు. మరి ఈయనకు మంత్రి పదవి కనుక ఇస్తారా, ఏం జరుగుతుంది? మైనార్టీ వర్గం నుంచి అమీర్ అలీ ఖాన్ ఒక్కరు మాత్రమే పోటీలో ఉన్నట్టు తెలుసు, లేదా చివరాఖర్లో మరి ఎందుకంటే ఆ షబ్బీర్ అలీకి ప్రభుత్వ సలహాదారు పదవి కట్టబెట్టారు. మరి ఆయన ప్రస్తుతానికి ఆ పదవితో సంతృప్తిగా ఉన్నారా, ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే అమీర్ అలీ ఖాన్ ప్రస్తుతం చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే ఎవరిలో ఒకరు ఇవ్వాలని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ నెక్స్ట్ పోటీలో ఉన్న పరిస్థితి మనకు కనబడుతోంది. సో ఓవరాల్గా ఇది మంత్రివర్గానికి సంబంధించిన ఆశావాహుల జాబితా. సో మరి ఎవరికి మంత్రి పదవులు వరించబోతాయనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది. ఎస్, మా కరెస్పాండెంట్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ముఖ్యంగా డిప్యూటీ సీఎం భట్టి ఒక్కసారిగా ఢిల్లీ వెళ్లడంతో మంత్రివర్గ విస్తరణపై మళ్ళీ చర్చ మొదలైంది. 21వ తేదీలాగా ఎట్టి పరిస్థితుల్లో దీనిపై మంత్రివర్గం పూర్తి స్థాయిలో విస్తరించాలనే హోప్స్తో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి తాడా చాలా ఖచ్చితంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో సీఎం ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళొచ్చారు, ఇప్పుడు భట్టి మళ్ళీ ఢిల్లీ వెళ్ళారు, ఏఐసిసి పెద్దలతో సమావేశం కాబోతున్నారు. సో ఏం జరగబోతుంది? పీసీసీ పదవి అయితే ఎలాగో భర్తీ అయిపోయింది, ఇక నెక్స్ట్ మిగిలింది మంత్రివర్గ విస్తరణ. సో భట్టి విక్రమార్క ఎవరెవరిని కలవబోతున్నారు? 21లోగా మంత్రివర్గ విస్తరణ జరగబోతుందా? క్లారిటీ ఉందా? ఏమైనా ఎవరెవరు మంత్రి పదవులు రాబోతున్నాయి? ఇస్తే కనుక ఎన్ని మంత్రి పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. గత కొన్ని నెలల నుంచి కూడా ఇక ఏదైతే ప్రచారం జరుగుతూ ఉంది, ఇప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది, అప్పుడే మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నటువంటి ప్రచారం ఇటు మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. వీటన్నిటికీ కూడా త్వరలోనే పులి స్టాప్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక కాంగ్రెస్కు సంబంధించి భట్టి విక్రమార్క ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఈరోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్కు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. రేపు మరోసారి మంత్రివర్గ భేటీ కాబోతుంది. మంత్రివర్గ భేటీలో ప్రధానంగా కొన్ని అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నెల 21 లోపు ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నటువంటి వార్తా ఊహాగానాలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ నెల చివాకరులోపు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉండేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ముఖ్యమంత్రితో సహా ఇప్పటికీ 12 మంది మంత్రివర్గంలో ఉన్నారు. మరొక 6గురికి మంత్రివర్గంలో ఛాన్స్ వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో కులాల వారిగా, సామాజిక వర్గాల వారిగా చాలామంది పోటీ పడుతున్నారు. అందులో ప్రధానంగా బీసీ కావచ్చు, రెడ్డి, ఇక అదేవిధంగా వెలమ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు మంత్రివర్గంలో అవకాశం కోసం అయితే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెళ్ళడము ఖచ్చితంగా ఈసారి ఇక ఏఐసిసి పెద్దలతో కలిసి మంత్రివర్గ విస్తరణ మీద మాట్లాడే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే మంత్రివర్గ విస్తరణ ఈ నెలాఖరులోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉండేటువంటి అవకాశం ఉండేటటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతున్నటువంటి నేపథ్యంలో గత 2-3 నెలల నుంచి కూడా మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా దసరా కంటే ముందే ఖచ్చితంగా లీడర్లో, క్యాడర్లో మంచి జోస్ నింపేందుకు మంత్రివర్గ విస్తరణ చేపట్టినట్టయితే కొంత క్లారిటీ వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలో సీఎం రేవంత్ సైతము మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీ పెద్దలతో మంతనాలు జరిపారు. ఇక
పిసిసి నియామకము ఆల్రెడీ జరిగిపోయింది. బీసీని నేతకు మహేష్ కుమార్ గౌడ్కు పిసిసి అధ్యక్ష పదవి కట్టబెట్టారు. కేవలం మిగిలి ఉన్నది నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ మాత్రమే. ఈ రెండింటి మీద కాంగ్రెస్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి, ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆ కథనాలకు ఇక ఈ సోషల్ మీడియా ప్రచారానికి కాంగ్రెస్ నేతలు ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం త్వరలోనే ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే బట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నారు. ఆయన తిరుగు ప్రయాణానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రము లేదా రేపు ఉదయం వరకు ఆయన హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రేపు ఏదైతే క్యాబినెట్ భేటీలో కూడా ఆయన పాల్గొని అనంతరం మంత్రివర్గ విస్తరణ మీద ఒక క్లారిటీ అయితే మనకు ఈ నెల ఆఖరిలోపు లేదా వచ్చే నెల మొదటి వారంలో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్ రైట్, అంటే ఇక్కడ శ్రీశైలం ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఈసారి ఎలాంటి ఈక్వేషన్స్ తీసుకునే అవకాశం? ఎందుకంటే 6 మంత్రి పదవులు ఖచ్చితంగా ఇప్పటికి 12 మంది ఉన్నారు, ఇంకొక 6 ఖాళీ ఉన్నాయి. 6టికి 6 ఖాళీ ఈ భర్తీ చేయాలనేది ఒక ఇదిగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 4 చేసి మిగతా 2 ఆపితే కనుక మళ్ళీ తీవ్రమైన పోటీ పారి ఉండే అవకాశం కాబట్టి 6 చేద్దాం అనుకున్నట్టుగా నిర్ణయించుకుని తెలుస్తుంది. ఆ 6గుట్లో ఎవరిని ఏ ఈక్వేషన్స్ పాటించబోతున్నారు? సామాజిక సమీకరణాలే ప్రధాన సమీకరణాలుగా పెట్టుకొని చేసుకోబోతున్నారా, లేదా ఏ రకంగా చేయబోతుంది? లేదంటే ప్రాంతాల వారిగా, జిల్లాల వారిగా మళ్ళీ ఎక్కడైనా ఖాళీగా ఉన్న జిల్లాలను బేస్ చేసుకొని చేస్తున్నారా, లేదంటే ముఖ్యమంత్రి విచక్షణ బట్టి లేదంటే అక్కడ హైకమాండ్ విచక్షణ బట్టి చేస్తారా? సో ఏ ప్రయారిటీస్ ఇక్కడ పనిచేస్తున్నాయి? అంటే ప్రధానంగా సామాజిక వర్గాలుగానే ఇక మంత్రివర్గంలో అవకాశం దక్కే ఛాన్స్ ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఒకవేళ జిల్లాల వారిగా ఇస్తే మాత్రం ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మంత్రివర్గం రావాల్సి ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మంత్రివర్గం రావాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి మంత్రివర్గము రావాల్సి ఉంది. ఇక హైదరాబాద్ కూడా మంత్రివర్గ అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటికే సామాజిక వర్గాలు మనకు ఆలోచించినట్టయితే వెలమ సామాజిక వర్గము, ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గము, బీసీ సామాజిక వర్గము, ఎస్సీ సామాజిక వర్గము, ఎస్టీ సామాజిక వర్గాలు సైతము భారీగానే నేతల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే ఎవరికి వాళ్ళు ఢిల్లీ పెద్దల వద్ద లాబింగ్స్ చేసుకుంటున్నారు. మంత్రివర్గంలో అవకాశం దక్కేందుకు వాళ్ళ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్డి సామాజిక వర్గంలో ప్రధానంగా కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇతర కొంతమంది రెడ్డి సామాజిక వర్గ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో మాకు అవకాశం ఇవ్వాలంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో లాబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనిపిస్తుంది. ఇక బీసీ సామాజిక వర్గాల్లో సైతం కూడా ఇప్పటికే ఎవరికి వాళ్ళు లాబింగ్ పెడుతున్నారు. ఇక బీసీ వాకిటి శ్రీహరి ముదిరాజ్ కావచ్చు, మక్తల్ ఎమ్మెల్యే బీర్లా ఇల్లయ్య, ఇప్పటికే ఆయన కూడా ఆలేరు ఎమ్మెల్యే, ఆయన కూడా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఇలా సామాజిక వర్గాలుగా ఎస్సీ ఎస్టీ నేతలు సైతం ఎస్సీ సామాజిక వర్గాన్ని విషయానికి వస్తే వివేక్ వెంకటస్వామి కావచ్చు, అంటే గడ్డం బ్రదర్స్ సైతం అడుగుతున్నారు. అటు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, ఇతర ఇంకొంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు సైతం ఖచ్చితంగా మాకు అవకాశం ఇవ్వాలంటున్నారు. వెలమ సామాజిక విషయానికి వస్తే ఆల్రెడీ ఎవరైతే వెలమ సామాజిక వర్గానికి సంబంధించి మనకు చాలామంది నాయకులు ఉన్నారు, వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. గతంలో కొంతమంది వెలమలకు అవకాశం ఇచ్చింది, ఈసారి కూడా వెలమ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి కూడా వాళ్ళు కొంత డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం సామాజిక వర్గాలుగా, ప్రాంతీయ వర్గాలుగా, ఒకవేళ ప్రాంతీయ అంటే జిల్లాల వారీగా అంచనాలు వేసినప్పటికీ మిగిలినవి మాత్రము కేవలం 6 మంత్రివర్గ సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. 6 మంత్రివర్గ భర్తులను ఎవరు ఫిల్ చేయబోతున్నారు, వారికి ఎవరికి అవకాశం రాబోతున్నటువంటి చర్చ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఈ చర్చ ప్రధానంగా కొనసాగుతుంది. దీనికి ఈ నెల చివరాఖరులో లేదా వచ్చే నెలలో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. రామ్దాస్ 21లో అంటే ఎల్లుండిలోగానే క్యాబినెట్ విస్తరణ చేయాలని ఒక క్లారిటీతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి అదే అంశాన్ని ప్రస్తుతానికి ఆయన అదే అంశానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో పెద్దల్ని కలిసి వచ్చారు. తర్వాత ఇప్పుడు భట్టి వెళ్ళారు. భట్టి వెళ్ళడం కూడా చాలా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. భట్టి వెళ్ళిన ఉద్దేశమే అది, అసలు ఆయన ఎజెండా అనేది, ఆ ఎజెండాతోనే ఆయన కూడా వెళ్ళి ఢిల్లీ పెద్దల్ని కలవడానికి వెళ్ళారని తెలుస్తుంది. బహుశా మరి అదే జరిగితే కనుక ఈ 21లోగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? 21లోగా మంత్రివర్గ విస్తరణ అంటే ఎల్లుండిలోగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందా ఈ 2-3 రోజుల్లో? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. కాంగ్రెస్ పార్టీలో అందరికీ తెలుసు, కొన్నిసార్లు ఊహించింది జరగవచ్చు, కొన్నిసార్లు ఊహించింది కూడా జరగవచ్చు. కానీ
ఇవాళ 19 ఇక 20-21 కేవలం 2 రోజుల సమయం మాత్రమే ఉంది. 2 రోజులలో మరి మంత్రివర్గ విస్తరణ జరగవచ్చు, జరగకపోవచ్చు. గతంలో సైతం అనేక మార్లు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రస్తావన వచ్చింది, కానీ కొంత ఆగిపోయినటువంటి పరిస్థితి, పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ ఉంటుందనేటువంటి ప్రచారం అయితే జరుగుతూ ఉంది. చూడాలి, ఈ 2 రోజుల్లో ఏమైనా జరగవచ్చు. మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు, లేదంటే దసరా లోపు అయితే ఖచ్చితంగా మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. గాంధీ భవన్లో కూడా ఇదే అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. రామ్దాస్. చర్చ అయితే సాగుతుంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశానికి బలం చేకూరుస్తుంది. ఇప్పటికే సీఎం ఢిల్లీ పెద్దల్ని కలిసి మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చించినట్టుగా తెలుస్తుంది. తాజాగా ఈ నెల 21లోగా 21 వరకు మంత్రివర్గ విస్తరణ చేయాలంటూ సీఎం ప్లాన్గా తెలుస్తోంది. అందుకే భట్టిని ఢిల్లీ పంపించినట్టుగా తెలుస్తుంది. భట్టి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్గా పూర్తి స్థాయిలో కసరత్తు పూర్తయినట్టు తెలుస్తుంది. సామాజిక వర్గ సమీకరణాల పరంగా ఈ లిస్టును ప్రిపేర్ చేసుకొని ఇప్పటికే ఢిల్లీ పెద్దల అప్రూవల్ తీసుకొని ఖచ్చితంగా 21లోగా మంత్రివర్గ విస్తరణ చేసేందుకే ప్రణాళికల్లో చేసినట్టుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల 21 వరకు మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఓవరాల్గా ఆశావాహులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. సామాజిక సమీకరణాలు అలాగే ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేని జిల్లాల అంశాల వారీగా బేస్ చేసుకొని మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తాయి. మొత్తం మీద ఆరుగురు మంత్రులుగా కొత్త మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆయా సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా పోటీని బట్టి, ముఖ్యంగా సీనియారిటీని బట్టి, వాళ్ళకున్న ప్రయారిటీని బట్టి ప్రాధాన్యత దృష్ట్యా కొత్తగా మంత్రులుగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తాయి. మరి చూడాలి ఎంతమంది ఎవరు కొత్త మంత్రులు కాబోతున్నారు. తెలంగాణలో 6 ఇప్పుడున్న 12 మందితో పాటు 6 కనుక మొత్తం 18 మంది మంత్రులుగా కాబోతున్నారు. పూర్తి స్థాయి క్యాబినెట్ ఇక పరిపూర్ణంగా కాబోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.